మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో. ఈ రోజు గుమగుమలు ఏం వంట చేస్తున్నారు? కొబ్బరి కాకరకాయ చేస్తున్నాను. కొబ్బరి కాకరకాయ. సో ఇది ఎట్లా వేపుడు లాగానా లేకపోతే కర్రీ టైప్ లోనా? కర్రీ టైప్ లో చేస్తున్నాను. కాకరకాయకి ఏంటంటే కొంచెం మనకు ఆ కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువగా పట్టేటట్టుగా పేస్ట్ లా వేస్తున్నాను కొబ్బరి. ఓకే ఓకే. సో కొంచెం మసాలా టైప్ లో అన్నమాట. అవును. ఓకే ఓకే. మరి కొబ్బరి కాకరకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరి కాకరకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు ½ కిలో, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకేనే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను కాకరకాయ ముక్కల్ని ఇలా గుండ్రంగా కట్ చేసేసి, అంటే మధ్యలో కొంచెం ఘాటు పెట్టాను, ఉప్పు పసుపు వేసేసి ఉడికించి పెట్టేశాను. సో మళ్ళీ ఒకసారి కొద్దిగా కర్రీలో కూడా ఉడికితే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం దానికి బాగా పడితే కొంచెం ఆ చేదు కాస్త ఇంకొంచెం తగ్గుతుంది. సో అందుకే ఆ చిన్న ఘాటు కూడా పెట్టాను. సో ఆ ఘాటులో నుంచి కూడా లోపలి వరకు ఆ ఫ్లేవర్ అనేది వెళ్తుంది. ఓకే ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకొని, సో ఇక్కడ పచ్చి కొబ్బరి పేస్ట్ యూజ్ చేస్తున్నాం అండి. ఓకే. సో దాంతో ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా, అంటే కమ్మదనం. సో మన కాకర కొంచెం చేదుగా ఉంటుంది కదా, సో ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరితో బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ పేస్ట్ ఇలా వాడుతున్నాం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది రైస్ అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. మనం కావాల్సి అంటే కొంచెం పచ్చిమిర్చి ఘాటు, అంటే ఘాటు తక్కువగా ఉండాలి అనుకుంటే కొంచెం కారపొడి అది యాడ్ చేసుకుని చేసుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది, అలాగే కలర్ కూడా కొంచెం మారుతుంది. సో ఇక్కడ ఏంటంటే కారపొడి వాడట్లేదు మనం. సో ఈ పచ్చిమిర్చి మనకు కొంచెం ఘాట్ అనేది ఇస్తుంది. మొత్తం అంతా కూడా పచ్చిమిర్చి. ఓకే ఓకే. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్, కొద్దిగా పసుపు, సో కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ మధ్యలో ఇది కూడా కొద్దిగా వేగితే మనకి మసాలా అంటే కొంచెం ఎక్కువ పచ్చిదనం ఉంటుంది కదా. సో కొబ్బరి అది కొంచెం వేగిన తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కలు ఉడికించుకుని యాడ్ చేసేసుకోవచ్చు. సో ముందుగా ఉడికించడం వల్ల ఏంటంటే కొంచెం మనకు ఆ చేదని తగ్గుతుంది. కాకరకాయ అనగానే చాలా మంది భయపడతారు బికాస్ ఆఫ్ దట్ చేదుకి. సో ఇలా కొంచెం మనం డిష్లలో కొద్దిగా ఉడికించేసి తీసుకుంటే లైట్ ఆ చిరు చేతి తెలుస్తూ ఉంటుంది, అక్కడ వరకు ఓకే. సో దీంట్లో ఏంటంటే మనం ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాం కాబట్టి ఆ కమ్మదనం అనేది ఆ కాకరకాయని కూడా బాగా డామినేట్ చేస్తుంది. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకే రాజు గారు, సో మీరు ఏం చేస్తుంటారో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అధిక బరువు ఎప్పుడు కూడా అనర్థదాయకమే. అందుకే మనలో చాలా మంది స్లిమ్గా కనిపించాలి, అధిక బరువును స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నం కూడా చేసి చూడండి. కాస్త మిరియాల పొడిని టీలో కలుపుకుని ప్రతిరోజు ఎన్నిసార్లు టీ తాగితే అన్నిసార్లు కూడా తాగుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల చాలా వరకు బరువు తగ్గే అవకాశం ఉంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దగ్గరకు వచ్చేసింది కదా. సో ఈ స్టేజ్లో మనం కొద్దిగా ఉప్పు. ఓకే. సో ఇది మనం పర్టికులర్ గా కొబ్బరి ఫ్లేవర్ తో చేసుకుంటున్నాం కాబట్టి కొబ్బరి కదా రాజు గారు. అవునండి. కొంచెం ఏదైనా ఇంకొకటి కూడా యాడ్ చేయొచ్చు, ఎన్ని పప్పు, నువ్వుల పప్పు గానీ లేకపోతే నువ్వుల పప్పుతో చేసుకోవచ్చు, వేరుశనగ పలుకులు వాటితో కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇండివిజువల్ గా చేసుకుంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కసారి మనం అలా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కొక్క పేస్ట్ ఒక్కొక్కసారి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం మామూలుగా మసాలా కర్రీస్ చేసుకున్నట్టు దీంట్లో కూడా రెండు ఏదైనా కలిపి కుర్మా టైప్ లో చేసుకోవచ్చు, మామూలుగా మసాలా టైప్ లో చేసుకోవచ్చు, మన చాయిస్. సో యూజువల్ గా కాకరకాయని కానీ ఎక్కువ వెరైటీస్ చేయరు కదా, కాబట్టి భయపడుతుంటారు. తినడానికి కూడా చాలా మంది ఎక్కువ ఇష్టపడరు. అవును. అంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళు లేదా కొద్దిమందికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం కాకరకాయ తినాలి అంటారు కదా, అలాంటి వాళ్ళే ఎక్కువ తింటూ ఉంటారు. కొద్దిగా ధనియాల పొడి అండి, కొంచెం వాటర్ ఇస్తారా? సో యూజువల్ గా మనము ఇట్లా ఈ పచ్చి కొబ్బరి అనేది కాకరకాయల్లో కూడా అప్పుడప్పుడు ఫ్రైస్ అలా చేసినప్పుడు కొంచెం పై నుంచి వేస్తూ ఉంటారు. మోస్ట్లీ ఎండు కొబ్బరి ఎక్కువ వాడుతుంటారు. ఎండు కొబ్బరి ఎక్కువ వాడుతూ ఉంటారు, దాని ప్లేస్ లో కొంచెం పచ్చి కొబ్బరి వాడితే కొంచెం వాల్యూస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి.
కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో పుల్కా లాంటి వాటికి చాలా బాగుంటుంది అంటే ఒక్కొక్క ముక్క అలా పెట్టేసుకుని. సో ఎక్కువగా చేదు తెలియదు. సో వేడి వేడి పుల్కాలకు చాలా బాగుంటుంది. నైస్ నైస్. ఓకే, సో రెడీ అండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ అండి. ఓకే. ఓకే, కొబ్బరి కాకరకాయ రెడీ. రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా కొబ్బరి కాకరకాయ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి కాకరకాయ తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయలు తరిగి ఉప్పు పసుపు వేసి ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి పేస్ట్ పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు ఉడికించిన కాకరకాయ ముక్కలు ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి కాకరకాయ రెడీ.